దయాపాత్రం దేవచ్చాదిగుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాన్ నాదయామన మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజైక్మరుక్మ వ్యామోహత సరితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోసదేక సింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వ యదేవ నియమేన మదన్మయాన ఆద్యస్సన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీగళం ప్రణమామి మూర్ధన భూతం సరస్య మాదాహయ భట్టనాద శ్రీభక్తిసార కులశేఖర యోగివాన్ భక్తాంగిరేణ పరకాలయతేంద్ర మిశ్రాం శ్రీమత్పరాం కుశమినిం ప్రణతోస్మి నిత్యం నాదం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగేంద్రం కురుకేశ్చంద్రజలదిం గోవింద పూరాదిపో భట్టార్యం నిగమాంత యోగ జగదాచార్యో సకృష్ణద్వయం వందే మాధవ పద్మనాభ సుమనకోలేశ దేవాదిప నమో వేదాంత వేద్యాయ జగన్మంగళహేతవే యస్య వాగమృతాసారపూరితం భువనత్రయం వేదాంత వేద్యామృతవారి రాసే వేదార్థ సారామృతపౌరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే కారుణ్యపూర్ణం కల్వైరదాసం శ్రీమత్కృష్ణ సమాహ్వాయ నమో యామనసోనవే యత్కటాక్షైకలక్ష్యాణాం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి శిరసా సదా యత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ లోకాచార్యాయ గురవే కృష్ణ పాదస్య సోనవే సంసార భోగి సందర్శ జీవ జీవాతవే నమః శృత్యద్దుసార జనకం స్మృతి బాలమిత్రం పద్మోల్లత భగవదన్ పురాణ బంధం జ్ఞానాదిరాజమభయ ప్రదరాజపుత్రం అస్మద్గురుం పరమకారుణికం నమామి ద్రావిడాంనాయ హృదయం గురు పర్వక్రమాగతం రమ్య జామాతృదేవేన దర్శనం కృష్ణ సోనన సుందర జామాతృమునే ప్రపద్యే చరణాంబుజం సంసారార్ణవ సమ్మగ్న జంతు సంతార పౌతకం నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతే నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్రం దేవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునిం శ్రీరంగ సింహగిరిదేశిక పాద సేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయదమాశ్రిత భాగధేయం గోపాల దేశికమాం శరణం ప్రపద్య కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సశిష్యం వైవర్లమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే ఓం అస్మద్గురుభ్యో నమః భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వాదం శ్రీ షడ్గోపవాङ्మయం సహస్ర శాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం திருவழுதினாளன்னும் தென்குருவூரென்னும் மறுவினியவன் பொருணல் என்றும் மறுமறை கழந்தாது செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தியாய் நெஞ்சே தெளிந்து மனத்தாலும் வாயாலும் வன்குருவோர் பேணும் இனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் விரைவிலேன் என் கை சடவோபன் பாதங்கள் யாமுடைய பத்து ஏந்த பெருங்கீர்த்தியிடமான் சுமந்தன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சீரார் சடுகோபன் தந்தமிழ் வேதந்தரிக்கும் வேறாத உள்ளம் பெற வாந்தையுடன் சோலை முதலரங்களுடன் புகழ்மேல் ஆண்டு தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் சடுகோபன் மயம்பால் வளர்த்தாய் இராமானுசன் மிக்க விலை நிலையம் மையாமையர் நிலையம் தக்க நிறையும் தடையாகி தொக்கையிலும் வாழ்வினையும் போதும் குருகை அருகோன் யாழினிசை வேதத்தையல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம் ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నమ్మాళ్ళవార్ల కటాక్షంతో మనం 8వ పదిలో తిరువాయిమలిలో 5వ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం. 8, 2, 5వ పాసురం. ஆழிவளவனையாதரிப்பும் ஆங்கவன் நம்மில் வரவுமெல்லாம் தோழியழ்காள் நம்முடைய மேதான் சொல்லுவதோ எங்கு அறியதுதான். ஊழிதோர் ஊழி ஒருவனாக நன்கு உணர்வார்க்கும் உணரலாக
சூழல் உடைய சுடர் கொள்ளாதே தொல்லையம் சோதி నినైకుం కాలే. ఇందులో పరమాత్మ యొక్క వైభవాన్ని, ఆయన యొక్క వాచామగోచరమైనటువంటి మాహాత్మ్యాన్ని వర్ణిస్తున్నారు నమ్మాళ్వారు. వాక్కుకి అందనివాడు అని ముందుగా ప్రతిపదార్థం చూద్దాం. ఓ డియర్ గాడ్, ఓ సఖియలారా, ఫ్రెండ్స్ ని పిలుస్తున్నారు. నినైకుంగాడు, కాసేపు మనం ఆలోచిస్తే నంగు ఉణర్వార్కం, చక్కగా తెలుసుకోగలిగిన వారికి కూడా ఊడితోలు కాలమంతా ధ్యానించినా కూడా ఒరువనగా ఇగో ఇలాంటి వాడండి అని ఉణరలాగా తెలుసుకోవడానికి అసాధ్యుడు. ఎంత గొప్ప వాళ్ళకి కూడా ఇదిగో ఈయన శక్తి ఇంతే అని తెలుసుకోవడం మనకి సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. దీనినే మాటలకు అందని శక్తి అంటారు. వాచాం, వాక్కులకి అగోచరుడు, అందనివాడు, మాటలకి అందని అప్రమేయుడు అన్నా కూడా ఇదే. ఇంతవాడు అని చెప్పడానికి వీలు లేనంత శక్తి కలిగిన వాడు అని ఈ మాటకు అర్థం. సూర్యుడే మంచి ఉపాయాలున్నవాడు. అంతేకాదండి, చూడర్కొల్, తేజస్సు మొదలైన గుణాలు, ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నటువంటి స్వామం. ఆది, ఇవన్నీ పరమాత్మ యొక్క విలక్షణత్వాన్ని చాటే విశేషణాలు. ఆది అంటే ఆయనే మూల కారణుడు, జగత్కారణుడు. తొల్లై సోది, తొల్లై అనాది, ఎప్పటి నుంచి ఉన్నాడండి? ఎన్ని విశేషణాలు చెప్తున్నారో చూడండి వరుసగా. ఎంత ఆలోచించినా మన మాటలకి అందడు, ఎంత ధ్యానం చేసినా ఈయన స్వభావం ఇది అని తెలియదు. అబ్బో, ఆయన దగ్గర ఎన్ని ఉపాయాలున్నాయో, అబ్బో ఆయన ఎంత కాంతి స్వరూపుడో. ఆది, జగత్కారణకుడు, ఈ జగత్తుకంతటికి కూడా కారణం ఆయనే. తొల్లై అనాది, ఎప్పటి నుంచి ఉన్నాడో మనం చెప్పలేము. అంశోది, అందమైన తేజోమయమైన విగ్రహము కలిగిన వాడు, చాలా సుందర స్వరూపుడు, కాంతి స్వరూపుడు. ఆని వలవనై సుదర్శన చక్రాన్ని దక్షిణ హస్తంలో గ్రహించినటువంటి శ్రీయప్పతి. ఆదరిపుం, ఆయన ఆశ్రయించడం అనేది అంగు అవన్ నమ్మి. అప్పుడు ఆ శ్రీయప్పతి మన వద్ద వరవం ఎల్లాం వస్తూ మనం ధ్యానిస్తే ఆయన మన ధ్యాన గోచరుడు అవుతాడు అనే విషయం నమ్ముడేమైతాన్ మన స్వాధీనమా? ఇవాళ మనం మొదలు పెట్టామండి. మనం ధ్యానిస్తే ఆయన మనని కనికరిస్తాడు అనేది ఇవాళ మనతో మొదలవలా. ఇవాళ మనం బొడ్డు కోసి పేరు పెట్టలా. అనాదిగా భక్తవాత్సల్యాన్ని స్వామి చూపిస్తూనే ఉన్నాడు. ఇంగు సల్లు వదవదా అన్నాడు. అరిదు, ఇప్పుడు ఎప్పటి నుంచి అంత సౌలభ్యం చూపించాడండి అంటే చెప్పడం చాలా చాలా కష్టము. అంటే అనాది స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, తేజోమయుడు, ఇలా ఎన్నో విశేషణాలని నమ్మాళ్వార్లు ఎక్కడికక్కడే ఈ పాసురాల్లో పెరుమాళ్ళ యొక్క విశేషణాలను మనకి తెలుపుతున్నారు అన్నమాట. ఇంకా 7 వ్యాఖ్యానాల్లో ప్రవేశిద్దాం. అంజాం పార్ట్ 44వ పేజీలో చిట్ల చివర ఉందండి. వాంగ్ మనస్సుక్కలకు ఎట్ట ఉన్నాద విషయత్తిలే, వాక్కుకి గాని మనస్సుకు గాని ఇంతవాడు అని చెప్పరాని మహిమోపేత మహిమోపేతుడైనటువంటి స్వామి అతి ప్రవణయ్యే దుఃఖపడుదిరాదాని ఎన్నా. అమ్మ, అలాంటి పరమాత్మ విషయంలో ఎందుకు తల్లి దుఃఖపడతావు? ఆయన మనస్సుకు అందట్ట, మాటకి అందట్ట. ఇవాళ కొత్తగా చెప్పిన విషయం కాదు ఇది. ఎప్పటి నుంచో ఆయన దేనికి అందని వాడని చెప్తూనే ఉన్నారు కదా. ఎందుకు మరి నువ్వు ఆయన గురించి ఇలాగా మాట్లాడతావు అని చెప్పి, ఆనాலும் அவனை ஆசிரியக்கும் அவனாலே விஷயீகிருத்தராகையுமான இம்மரியாதை நம்மை தோத்தி ఉండాయితో అనాది ఎండ్రో ఎంగిరాళ్. అలా అన్న ఫ్రెండ్స్ కి ఆవిడ సమాధానం చెప్తోంది. ఏమని? అమ్మా, ఈ భగవాను ఆశ్రయించడం
ఆయన చేత అవనై ఆశ్రయికయ్యం అవనాలే విషయీకృతరాలు. ఆయన్ని ఆశ్రయించడం, ఆయన చేత ఆదరింపబడ్డం. ఇది నాతో ప్రారంభం అవ్వలేదమ్మా, అనాది ఎండ్రో, ఇది ఎప్పటి నుంచో అనాదిగా సాగుతోంది. నిజమైన ప్రేమతో భక్తులు ఎప్పుడైతే స్వామిని పిలుస్తారో అప్పుడు ఆయన పలకడం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు అంటోంది ఈ పాసురంలో అన్నమాట. 45వ పేజీ. ஆழி வளவனை ஆதரிப்பும் திருவாழியை వలవరిగై ఉడయ్యనానవனை ఆశ్రయిక్కయ్యం. అంటే అందమైనటువంటి సుదర్శన చక్రాన్ని దక్షిణ హస్తంలో ధరించినటువంటి ఆ శ్రీయప్పతిని మనము ఆదరించడము అనేటువంటిది. అంగు ఆ ఆశ్రయణ దశలో అంటే మనం ఎప్పుడైతే ఆయన్ని ప్రార్థించామో, పిలిచామో, పాదాల మీద ఆత్మ సమర్పణ చేశామో, అవన్ మెన్మయ్యో పాది నిర్మయుడయ్యనానవన్, వెంటనే ఆయన ఏం చేస్తాడు, ఆ సౌలభ్యాన్ని తన పరత్వంతో పాటి ఈ రెండు పదాలు మళ్ళీ మనకి అస్మాను చక్కగా మేన్మై నేర్మై. మేర్మై అంటే పరత్వము, నేర్మై అంటే సౌలభ్యము. ఈ రెండిటితోటి కూడా ఆశ్రితులు ఉన్న చోటకే ఆయన వస్తాడనమాట. ఆశ్రయిత నామిరుంద ప్రదేశంగళిలే వందు, మనం ఉండేటువంటి చోటికే ఆయన రావడం అంటే మనని అనుగ్రహించడం. విషయీకరిక్కయం ఆగిద ఇవై ఎల్లా, ఈ విషయాలు అన్ని అనుగ్రహించడము అనేది ఇదేదో మనం ఇవాళ కొత్తగా చెప్తున్నటువంటి విషయం కాదు. തൊഴിയർകൾ ఎన్నోపాది ఈ విషయత్తులే అవగాహిత్తుగోళెల్లిగోళో, అంటే ఇవి మన జ్ఞానానికి అందేటువంటివి కాదమ్మా. ఇవి ఎవరు ఇంతవాడు అని చెప్పడానికి అందనంత మహాత్మ్యం కలిగిన స్వామి తనను ఆశ్రయించిన భక్తులను అనుగ్రహించడానికి ఎప్పటికప్పుడే ప్రత్యక్షం అవుతూ ఉంటాడు. నమ్ముడయ్య మీద నమ్మడవదు అవనై ఆశ్రయిక్కయ్యం అవనపేక్షితం செய்யுமாய் పోరిగిరయదు నమ్మై తోత్తి పుదియదాగా ఇట్టుదురు మర్యాదయ్యో. ఎందుకంటే మన జ్ఞానానికి ఆయన అందడు. ఆయన గొప్పతనం చూపించాలంటే ఆయన్ని అడ్డుకునేవారనే వాళ్ళు ఎవళ్ళు లేరు. అంటే ఆయన కటాక్షం కలిగితే అలాగ మన మీద ప్రసరింప చేస్తాడు అన్నమాట. ఆయన కనిపిస్తే ఆయనకేమీ అడ్డు లేదు. హాయిగా చక్కగా మనని కటాక్షించవచ్చు. మనం ఆశ్రయిస్తాం, స్వామి అనుగ్రహిస్తాడు. ఇలా అనుకోవడంలో ఏదైనా తప్పుందమ్మా? నమ్మడవదో అవనై ఆశ్రయిక్కయ్యం అవన్ అపేక్షితం చేయగయ్యం. మనం ఆశ్రయిస్తాం ఆయన్ని, ఆయన మనం కోరింది ఇస్తాడు. నమ్మై తోత్తి పుదియదాగా ఇట్టదరు మర్యాదయ్యో సొల్లువదో ఇంగరియదు తాను. అది ఇది ప్రత్యేకంగా ఇలా అనుకోవడంలో తప్పేమీ లేదు తల్లి. ఇవాళ మనం కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. మనస్సమర్పణ చేస్తూ ప్రార్థిస్తే ఆ భక్తుల్ని కనికరించడం అనేది ఇవాళ నిన్న మొదలైనటువంటి విషయము కాదు. మన మనస్సు ఆయన పాదాల మీద లగ్నమైందా లేదా, అది 100కి 100 పాళ్ళు లగ్నమైతే ఆయన పలుకుతాడు అంతే. అది ఆయన యొక్క సిద్ధాంతం, మన గొప్పతనం కాదు. అలా ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి నేనున్నాను అని ధైర్యాన్ని ఇచ్చే స్వామి. అర్ధస్థితి ఏదేనుమ్మా ఇరుక్క తోత్తిత్తు చొల్లుగయ్యో వరియదు నివారికరలయ్యన్న ప్రతిపన్నంగళై చొల్లక్కడవదో. అది ఏదైనా చెప్పదగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆయన అడ్డే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఆశ్రయిస్తాం, ఆయన అనుగ్రహిస్తాడు అనుకోవడంలో తప్పేమీ లేదు కదా అనేటువంటిది. అవన్ కిట్టు అవరియన ఇరుక్కమై ఇల్లయ్యో అన్న అది తాను நான் சொல்ல கேட்க வேண்டாவோ ఉంగళక్కు. అది నేను చెప్పాలా మీకు ప్రత్యేకంగా? ఊజి ఇత్యాది నుణ్గుణర్వార్కం ఒరువనన్ను ఊజితో రోజి ఉణరలాగా ఎత్తనయ్యేను அதிசயித்த ஞானரா இருப்பார்க்கும் కాలమెల్లాం కూడి అరియప్పుక్కాలం అరియపోగాదు ఏవం విశిష్టన్ ఎండ్రు. ఏమండి, కల్పాలు ధ్యానించినా కూడా
ఆయన గొప్పతనం మనకి తెలియదు. అంత అందని వాడు, అన్ని ఉపాయాలు కలిగిన వాడు, అంత తేజస్సు కలిగిన వాడు, అంత జగత్కారకుడు అయినా వానిని తలచడం అనేది మన కర్తవ్యం కదా. ఎత్తనయ్యేలం అతిశయిత జ్ఞానరాయిరుపర్కం, ఎంత జ్ఞానము కలిగిన వాళ్ళైనా కూడా భగవంతుడికి తెలుసుకోవడం కాలమెల్లాం కూడి అరియప్పువరం, మొత్తం సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన్ని ధ్యానించిన. అంటే ఇక్కడ రెండు విషయాలు చెప్పారు. ఒకటి ధ్యానం చేసే వాళ్ళ యొక్క స్థితి, వాళ్ళు ఎంత శక్తివంతులైనా అనేటువంటిది రెండవది ఎంతకాలం ధ్యానించారు. సర్వకాల సర్వావస్థలలోనూ ధ్యానించినా కూడా ఏమం విశిష్టం, తెలుసుకోలేనటువంటి పరమాత్మ అనేటువంటి. అంటే ఆయన గొప్పతనం ఎంతటిది అంటే, ఈ జీవుడు ఉన్నంత కాలము సర్వకాల సర్వావస్థలలోనూ పెరుమాళ్ళని ధ్యానిస్తూనే ఉన్నా కూడా ఆయన గొప్పతనం మనకి తెలియదు. ఇంతకుముందు ఒక చోట చెప్పుకున్నాం కదా, ఆయన గొప్పతనం ఆయనకే తెలియదండి, ఇంకా మనకేం తెలుస్తుంది. ఇది చాలా సాధారణం అన్నమాట. అది అందువల్ల సుడర్కొల్ తేజ ప్రబుద్ధి అసంఖ్యేయ కళ్యాణ గుణంగళై ఉడయవన్, తేజస్సు మొదలైనటువంటి అసంఖ్యేయ కళ్యాణ గుణగణ. మనం ప్రార్థించేటప్పుడు అసంఖ్యేయ కళ్యాణ గుణగణ మన అమ్మకు కూడా ఇలాగే చదువుకుంటూ ఉంటాం. మనకి ఆ కళ్యాణ గుణాలు ఎన్నో లెక్క పెట్టడం మన సాధ్యము కాదు అనేటువంటిది. ఆది, ఇవన్నీ విశేషణాలు స్వామికి. జగత్కారణ భూతం, ఆది అంటే మొట్టమొదటి వాడు. ఆయనలో నుంచే ఈశావాస్యం ఇదగం సర్వమని ఈశావాస్యోపనిషత్తు చెప్పినట్లుగా ఆయనలో నుంచే ఈ సృష్టి అంతా బయలుదేరి వచ్చింది. తొల్లయ్యం సోది అంటే స్వాభావికమైన నిరవధిక తేజస్సు కలిగినటువంటి వాడు, స్వాభావికమై నిరవధిక తేజో రూపమై. ఎన్ని విశేషణాలు చూడండి. అది తెచ్చిపెట్టుకున్నది కాదండి, అది ఒరిజినల్ గా ఆయన దగ్గర ఉన్నటువంటి శక్తి. నిరవధిక, అంతులేనటువంటి తేజస్సు. ఇతర విసజాతీయమాన దివ్య విగ్రహత్తై ఉడయ్యనా ఇరుక్కం. అంటే ఇలాంటి ప్రత్యేకతలు ఇంకా ఎవరికైనా ఉన్నారండి? లేవు. ఆయనకే ఉండే గొప్పతనం. సజాతీయాలంటే మనలోనూ ఉంటాయి, వాళ్ళలోనూ ఉంటాయి. సజాతీయం అంటే ఆయనకి తప్ప ఇంకెవరిలోనూ ఆ గొప్ప గుణాలు ఉండవు. ఇతర సజాతీయమాన దివ్య విగ్రహత్తయుడైన ఇరక్కం நினைக்குங்கால் அவன் பெருமையை ஆராயப்புகள் நினைக்குங்கால் நன்குணர்வால் கொம்பொருவனாக ஊழிதோரோலி உணரலாக சூழலுடைய சுடர்கொளாதி தொல்லையன் సోది ఆయువలవనై ఆదరిప్పం. ఇదంతా మళ్ళీ అన్వయాన్ని చెప్తున్నారు అన్నమాట. ఇంత నిరవధిక తేజస్వరూపుడు, జగత్కారుడు, దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు, కళ్యాణ గుణాకరుడు, ఇన్ని ప్రత్యేకతలు కలిగినటువంటి స్వామి సులభుడైనప్పుడు స్వీకరించడం స్వీకరించకపోవడం అనేటువంటిది తూరియర్గాள் நம்முடையமே தான் சொல்லுவதோ இங்கறியதுதான் விலட்சண வஸ்துவே சுலபமானால் அத்து கடுக்குமோ విడువక్కుమో ఎన్నిరాళ్. వత్తువడుక్కుమో విడువక్కుమో స్వీకరించడం గాని వదిలివేయడం గాని మన చేతిలో ఉన్నటువంటి విషయము కాదు. ఒక్కసారి ఆయన పరిధిలోకి మనం ప్రవేశించాము అంటే ఇంకంతా ఆయన ఇష్టం వచ్చినట్లుగా మనము ఉండవలసినదే తప్ప మన ప్రయత్నము అనేటువంటిది ఏది ఉండదు. అంటే సర్వతంత్ర స్వతంత్రుడు అని చెప్పడం. ఒకళ్ళు చెయ్యమంటే చేసి ఒకళ్ళు మానమంటే మానే స్వభావం కాదు. ఆయన ఇష్టం, ఎలా కావాలంటే అలాగా ప్రవర్తించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. ఇప్పుడు మనకి కూడా అలా ఉండాలని ఉంటుంది, కానీ మనకు ఆ శక్తి ఉండదు. కొంతవరకు చేయగలుగుతాం, తర్వాత చేయలేకపోతాం. ఆయన అలా కాదు, సర్వసమర్థుడు. ఏది అనుకున్నాడో అది చేయగలిగినటువంటి వాడు. ఆయన అడ్డు పెట్టే వాళ్ళు ఎవరూ కూడా లేరు. ఆయన సంకల్పమే, ఆయన సంకల్ప ప్రకారమే ఈ లోకమంతా కూడా నడుస్తుంది అంటున్నారు ఈ 5వ పాసురంలో. ஆழி வலவனை ஆதரிப்பும் அங்கவன் நம்மில் வரவுமெல்லாம்
தோழியர்கள் நம்முடையமேதான் சொல்லுவதோ எங்கு அறியதுதான் ஊழி தோரோழி ஒருவனாக நன்கு உணர்வார்க்கும் உணரலாக சூழல் உடைய சுடர் கொள்ளாதே தொல்லையம் சோதி நினைக்குங்காலே. 82లో 6వ పాసరం. தொல்லையம் சோதி நினைக்குங்காள் என் சொல்லளவன் உயிமையோர் தமக்கும் எல்லை இலாதனக்கூழ் பொச்செய்யும் அத்திரம் நிற்கயம் மாமை கொண்டான் அள்ளி மலர் தந்து சாயம் தாரான் ஆக்கிடுவோயினு பூசல் சொல்லீர் வள்ளிவள வயல் சூழ் குழந்தை మామలర్ కణ్వళరుగిన్న మాలే. అలా అక్కడక్కడక్కడలాగా ఈ 10లో మనకి కుంభకోణ దివ్యక్షేత్రాన్ని గుర్తుకు చేస్తూనే ఉన్నారు నమ్మాళ్ళవారు. నువ్వు అంటావు గాని ఆయనంత సులభడేం కాదమ్మా, ఆయన దుర్లభుడమ్మా అంటారేమో. ఇక్కడ ఆళ్వారు నాయకి నిశ్చయ భావాన్ని చెప్తున్నారు. ఆయన సులభుడైనా ఆయన దుర్లభుడైనా ఆయన దగ్గరే నేను మొర పెట్టుకుంటాను. దీన్ని ఏమంటారు? నీవే తప్ప ఇతపరం బెరుగను, నువ్వు తప్ప నాకు రెండవది లేదు అనేటువంటి శరణాగతి తత్వాన్ని ఈ వ్యాఖ్యానంలో మనకి చెప్తున్నారన్నమాట. అంటే నన్ను ఎలా చేశాడు ఆయన? ఆయన తలుచుకోకపోతే నేను ఉండలేనట్లు చేశాడు. అలా చేశాడు. మరి ఏం చేయమంటారు నన్ను? ఆయన తప్ప నాకు ఇంకేమీ గుర్తు రావడం లేదు. అందువల్ల ఆయన దగ్గర చెప్తాను కానీ ఏ సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు మొరపెడతాను? ఏదైనా ఆర్చి తీర్చే వాళ్ళ దగ్గర చెప్పుకుంటాం కానీ ఏమీ ఉపయోగం లేని వాళ్ళ దగ్గర మనం ఏమీ చెప్పుకోలేం కదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. రండి రండి కూర్చోండి అమ్మా, పైన కూర్చో, పైన ఇదిగా ఉంది అలా కూర్చో. 6వ పాసురము వ్యాఖ్యానము 6వ పాటు 46వ పేజీ అని. 6వ పాటు నీ సొల్లిగరపడియే ఎలియన్ అనుకుంటున్నట్లు సులభుడు కాడమ్మా, దుర్లభని అన్నా. అమ్మో చాలా దుర్లభుడమ్మా, అంత తొందరగా దొరికేవాడు కాదమ్మా. సులభన నాగిలం ప్రతిపదార్థం చెప్పలేదండి, ప్రతిపదార్థం చెప్పలేదు అమ్మా, ప్రతిపదార్థం చెప్పలేదు. ప్రతిపదార్థం 6వ పాసురం. నినై కొంగాల్, ఒకవేళ మనం గనక ఆలోచించాము అంటే పర్వాలేదు, అలా గుర్తు చేస్తూ ఉండాలి, లేకపోతే స్లిప్ అయిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. నినై కొంగాల్, ఆలోచించి చూస్తే చక్కటి పదాలండి. చిన్న చిన్న పదాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వచ్చినట్టుంటాయి, మళ్ళీ గుర్తుకు రావనుకోండి. అయినా సరే ఎప్పటికప్పుడే ప్రయత్నం. నినై కొంగాల్, ఆలోచించి గనక మనం చూస్తే పల్లి వళం వయల్ సోజ్ కుడందై, ఈ తిరుక్కుడందైని నిన్నంతా చెప్పుకున్నాం. ఎంత అందమైన ఊరండి. నమ్మాళ్ళవార్లు ఏ దివ్య దేశాన్ని వర్ణించిన పెరుమాళ్లతో పాటు ఆలయ శోభలతో పాటు చుట్టూ ఉన్నటువంటి సరోవరాలు, ఆ పొలాలు, ఆ పొలాల గట్ల మీద ఉన్న చెట్లు, అక్కడ ఉండేటువంటి పిల్ల కాలువలు, వాటిలో ఉండేటువంటి పద్మాలు, వాటి సౌరభాలు, ఇంత ప్రకృతి రామణీయకత అందులోకి మన్ని తీసుకుని వెళ్ళిపోతారన్నమాట. వయల్ సూర్ వళం వయల్ సూర్ వల్లి వళం వయల్ సూర్. ఆ తోటలు ఎలా ఉంటాయిట, ఎక్కడ చూసినా అలాగా లతలు వ్యాపించేసి పువ్వులు అలాగా పరిమళాలు వెదజల్లుతూ 2 కళ్ళు చాలవుతండి అంత అందంగా. ఇప్పుడే మనం మామూలుగా పల్లెటూళ్ళకి వెడితే ఆహా ఏం చెరువులు, ఏం పద్మాలు, ఏం కలువలు అంటూ ఆనందపడిపోతూ ఉంటాం. అలాంటిది చక్కగా ఆ సరోవరాలు, వాటి గట్లు, అక్కడ పంట పొలాలు, అక్కడ ఉండేటువంటి ఆ పద్మాలు, ఆ అందాలు, అవన్నీ ఎంత చూసినా కూడా నమ్మాళ్ళవార్లు పెరుమాళ్ళని ఎంత ప్రేమిస్తారో ప్రకృతిని కూడా అంత ప్రేమించి మన చేత కూడా ప్రకృతి రామణీయకత్వాన్ని ఆస్వాదింప చేసేలాంటి పదప్రయోగంతో పాసురాలను మనకు అందిస్తారు. వళం వయల్ సూర్, 1, 2 కాదండి, సమృద్ధంగా ఉండే పొలాలు. ఏదో ఇప్పుడే వస్తాయండి, కాస్తే పండుతున్నాయండి ఇలా కాదు.
ఒక చోట చెప్పుకున్నాను చూడండి, ఈ చెరుకు ఎలా పెరిగిందంటే ఎత్తుగా పెరిగిన వరి పంటలకి గొడుగు పట్టేలాగా పెరిగింది అన్నారు. అంటే ఎంత ఎత్తు పెరిగి ఉంటాయి చూడండి ఆ వరి పొలాలు, అంత అందమైనటువంటివి. అది కుడందై, ఎక్కడండి ఇవన్నీ? ఇక్కడ తిరుక్కుడంద కుంభకోణం గురించి చెప్తున్నారు. అన్ని దివ్యక్షేత్రాలలో కూడా పంటలు, తోటలు, అది నమ్మాళ్ళవార్ల వర్ణనం అంతా కూడా. అవునండి, అన్నిట్లోనూ కూడా ప్రకృతి రామణీయ కథ అనేటువంటిది ఇలాగే కనిపిస్తూ ఉంటుంది. మా మలర్కన్, ఇంకా ఆయన నేత్రాలు ఎలా ఉన్నాయండి, చక్కగా వికసించినటువంటి తామర రేకులలాగా ఉన్నాయి. అవి అప్పుడప్పుడు కొంచెం కొంచెం మోసుకుంటూ తెరుస్తూ అంకణ్ ఇరండం కొండ యంగళ్ మేల్ అంటే ఒకసారి అలా తెరుచుకొని అలా మళ్ళీ మూసుకొని అలా ఉండేటప్పటికి వలరిగిన్నానే ఒక్క నిమిషం ఆగి అలా రెండు కళ్ళు చక్కగా మూసుకుంటాటండి. ఆ మూసుకున్నప్పుడే మనకి పెద్ద పెద్దలు ఇప్పటి మహానుభావులు బాపు వంటి వారు కూడా ఈ ముక్కుని ఒక తామర తూడుగా పెట్టి రెండు మొగ్గలు అటు ఇటు అలా ఉన్నాయి పద్మాలు అన్నట్లుగా వర్ణించారు. ఎంత అందమైన వర్ణనో చూడండి. ఇవి పద్మాల్లా ఉన్నాయి అంటే మిడిగుడ్లు వచ్చి ఇలా విప్పుకొని అలా ఉన్నాయని కాదు అర్థం అనేటువంటిది. ఇది ఒక కాడలా ఉంటే ఇటువైపు ఒక పద్మం, ఇటువైపు ఒక పద్మం మూసుకున్నటువంటి నేత్ర సౌందర్యం. అసలు ఎంత సౌందర్య దృష్టితో వాళ్ళు దాన్ని గమనించారా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలా పవళించాడు. ఎప్పుడు వాడండి ఈయన? తొల్లై ఆది మధ్యాంతరహితుడు. ఎప్పటి వాడో మనకి తెలియదు. అంశోది, ఏమంటే అంత పాతవాడంటే మట్టిగట్టుకుపోయి కాంతిపోయి అలా ఉంటాడా? ఎప్పటికప్పుడు జ్వాజ్వల్యమానమైనటువంటి ఒక తేజ పుంజంలా కనపడుతూ ఉంటాడు. ఎన్నో నా మాటల్లో అణగినటువంటి వాడు అంటే నాకు అందట్లేదు, ఏదో చెప్పాను అనుకుంటున్నాను కానీ ఆయనకున్న దాంట్లో నేను 1% కూడా చెప్పలేకపోతున్నాను. ఇమయ్యోర్ తమక్కం ఎల్లయ్యిలాదన, దేవతలకి కూడా అంతల్లేని కూడప్పు సంశయాలు. మనకి సంశయాలు రావడం మనుషులం కాబట్టి సహజం, కానీ దేవతా కోటికి కూడా ఎక్కడి నుంచి వస్తోంది ఇంత శక్తి, ఎక్కడి నుంచి వస్తోంది ఈ సౌందర్యం, ఎక్కడి నుంచి వస్తోంది ఈ అఘటిత ఘటనా సామర్థ్యం అని ఎప్పటికప్పుడే వాళ్ళు కూడా ఆశ్చర్యపడిపోయేలాగా శయ్యం సంశయాన్ని పుట్టిస్తూ ఉంటాడు. అంతే కదండి, ఒకేలా ఉంటే అంతసేపు చూస్తాను చూడలేం. నిత్య నూతనత్వం అందులోంచి అలాగా ఒక ఆరావముదులాగా ప్రకాశిస్తూ ఉంటే ఇందాక చూసిన అందం ఇప్పుడు వేరు, ఇప్పుడు చూసిన అందం తర్వాత ఉండదు, తర్వాత అందం తర్వాత ఉండదు. అలా నిత్య నూతనత్వాన్ని చూపిస్తూ ఆ తీరం నెక్క అంత అందంగా ఉండగా మామయ్య కొండాన్ అంత అందగాడు నా అందాన్ని దోచుకున్నాడు. అది విశేషం. అంత అందగాడు నా సౌందర్యాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఈ మాట ఎప్పుడు వస్తూ ఉంటుంది. సౌందర్యాన్ని సొంతం చేసుకోవడం ఏంటి అంటే, ఇంత గొప్పదాన్ని అనుకున్న నేను కూడా అతని అందాన్ని ఆకర్షించి అతన్ని చూడాలి అనుకునేటువంటి భావంతో ఉన్నాను అని చెప్పడం అన్నమాట. అల్లి మలర్ తంతుజాయం, చక్కగా వికసించి ఉన్న చల్లనైన తిరుత్తుజాయిని తారాని ఇవ్వడు. ఏమండి, ఇంత తన చుట్టూ తిరుగుతూ తననే ఆశ్రయిస్తూ తన నామాన్నే జపిస్తూ ఉంటానా? కొని మెళ్ళలోంచి ఓ తులసి మాల తీసి నాకు ఇవ్వచ్చు కదా. అబ్బే ఏమి ఇవ్వడు, అలా చూస్తూ ఉంటాడు అంతే. అలాగా ఇది ఒక సంప్రదాయం అండి. ఈ మాటని ఇక్కడ ఎందుకు చెప్పారు అని అంటే, ఏదైనా చూసినప్పుడు చూడండి, పెద్దల దగ్గరికి, మరీ పెద్దలు జీఎన్ స్వామి వారి వంటి వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ మెళ్ళలో వేసే లోపే ఆ దండ తీసేసి మళ్ళీ తెచ్చిన వాళ్ళకి వేస్తూ ఉంటారు. ఒక ఆయన జోక్ చేశారు, నీకు ఎంత మంచి మాల వేసుకోవాలని ఉంటే అంత మంచి మాల పట్టుకెళ్ళాడు. ఎందువల్లంటే ఆ మెడదాకా వెళ్ళేటప్పటికి దాన్ని మళ్ళీ ఈయన మెడలో వేసేస్తారు. అది మనం 2-3 గంటలు ఉంచుకుంటాం హాయిగా. ఎందువల్లంటే మళ్ళీ జీవితంలో మనకి అలాంటి అవకాశం రాదు కాబట్టి మనం దాంతో ఫోటోలు తీయించుకుని ఇలా జీఎస్ స్వామి వారు ఇచ్చారండి. అలాగనమాట. పోనీ అలా ఇస్తాడా? అది సంప్రదాయం కదా. ఈ ఆడవారి నాయికకి అదే కోపం. తన మెడలో మాల తీసి నాకు ఇవ్వచ్చు కదా
అబ్బే తన్ తారాన్ ఇవ్వడు, ఆ దండని కూడా ఇవ్వడు. ఈయన ఆర్కు పూసవిడిగో ఇలాంటి ఆయన గురించి అబ్బా ఎవరికి చెప్పమంటావమ్మా అని అంటున్నారు. అంటే ఈ ఫ్రెండ్స్ అంతా చేరి ఏమన్నారు, ఈయనేం సులభుడేం కాదు నువ్వు అనుకున్నట్టు, ఈయన చాలా దుర్లభుడు. ఏమో సులభుడో దుర్లభుడో ఆయన విశేషణాలన్నీ నాకు అనవసరం. ఆయన నా మనస్సు దోచుకున్నాడు. దోచుకున్నందుకు ఇదిగో నువ్వంటే నాకు ఇష్టమని ఓ దండ తీసి, ఇప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రేమ గుర్తుగా ఓ పువ్వుని ఇలాగా ఇవ్వడం అనేది లోకంలో సాధారణం అయిపోయింది కదా. అలా ఓ పువ్వు ఓ దండ ఇవ్వచ్చు కదా, ఏమీ చెయ్యడు. అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటాడు. అలాంటి వాడిని వదిలి నా దృష్టి ఇంకా దేని మీదకు వెడుతుంది అనేటువంటిది. ఇది పూర్తిగా ప్రేమతత్వం అండి. మొత్తం నమ్మాళ్ళవార్లు అందించేటువంటిది. ఇవాళ కొత్తగా వచ్చిన ఈ ప్రేయసి ప్రియులు ఒకళ్ళకొకళ్ళు అందించుకునే ఇవి ఇప్పుడు మొదలు పెట్టలేదు. ఒక ఆత్మ పరమాత్మ తత్వాన్ని ప్రేమించి చేసేటువంటి ఆత్మ పుష్ప సమర్పణ నమ్మాళ్ళవార్ల కాలం నుంచి అప్పటి నుంచి ఉంది అని చెప్పుకోవడం అన్నమాట. ఇది మనం ఆరాం పాటు నీ సొల్లిగరపడి ఎళియ నల్ల దుర్లభనన్న ఫ్రెండ్స్ అందరూ నువ్వు అలాగా చెప్తావులే, ఎళియనల్లా ఆయన ఏమంత సౌలభ్యమూర్తి ఏం కాదు, దుర్లభం మనకు దొరికేవాడు. సులభనాగిలం దుర్లభనాగిలం தன்னை ஒழியச் செல்லாதபடி நம்மை புகழ் நிறைத்தினவன் వాసలిలే కూపిడాదే. ఇగో మీరెన్నైనా చెప్పండి, ఆయన సులభుడా ఆయన దుర్లభుడా, ఆయన ఏమన్నా ఇచ్చాడా లేదా, ఇవన్నీ నాకు అనవసరం. నాకు ఆయన నచ్చాడు, ఆయనతో నేను మొరపెట్టుకుంటా అంతే. ఇంకా మీరెన్ని మాట్లాడి నా దగ్గర ఏ లాభం లేదు. సంబంధం ఇల్లాదారు వాసలిలేయో కూపిడవదు. ఏ సంబంధం లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటామా? మనవాడు కాబట్టి, మనం నమ్మినవాడు కాబట్టి, మనకి రక్షకుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను మొరపెట్టుకుంటున్నాము అంటే ఇందులో నిశ్చయ జ్ఞానము అంటారు దీన్ని. అంటే మనకి పెరుమాళ్ళు తప్ప వేరొకరు రక్షకులు లేరు. ఆయన పాద సన్నిధిలోనే మొరపెట్టుకోవాలి. నిన్న మొన్న పెట్టానండి, ఏం చేయలేదండి. ఆయన ఎప్పుడు దయ కలిగితే అప్పుడు చేయగలిగినటువంటి వాడు. దాన్ని నువ్వన్నట్టుగా చేయగలిగిన వాడు కాదు ఆయన. పరతంత్ర స్వతంత్రుడు ఆయన. చేయగా కలుగుతుంది కృప, చెయ్యడం నీ కర్తవ్యం. ఇవాళ చేశాను ఆపేశాను అని అనకూడదు. ఆరాయ పొక్కాల్ అంటే ఆలోచించి చూస్తే, ఆరాయ పొక్కాల్ ఇతర వి సజాతీయమాన విగ్రహత్తయ్యుడయ్యవన్. ఇతర వి సజాతీయం అంటే ఒకేలా ఉండడం, వి సజాతీయం అంటే ఇతరులలో లేని ప్రత్యేక లక్షణాలు కలిగిన వాడు. ఆయన మనలాగే ఉంటాయి, ఆయన గొప్పతనం ఏముంటుందండి, ఆయనకు ఉండేటువంటి విశిష్ట లక్షణాలు వేరు అని అన్నమాట. అందువల్ల ఎన్ సొళ్ళవన్ను అవనుడయ్య వైలక్షణ్యం ఎన్నుడయ్య పేర్చినళవన్రు. ఆయన గొప్పతనం చెప్పడానికి నా మాటలకి శక్తి చాలదు, అందదు. దీన్నే ఏమంటాం, వాచాం అగోచరం. మాటకి అందనంత వాడు, కనిపించనంత శక్తి కలవాడు. నానోరబలై ఇరుందు సొల్లుగా నేనేమైనా అబలలాగా అంటే శక్తిహీనురాలు కాబట్టి చెప్పుకోవడం కాదు, ఆయన గొప్పతనం అంతటిది కాబట్టి నేను ఆయన్ని ప్రార్థిస్తున్నాను. అవన్ పెరుమై, ఇది ఆయన యొక్క గొప్పతనము. యమయ్యోరిచ్చాది எத்தனை ஏனும் அச்சைத்த ஞானரான బ్రహ్మాదిகளுக்கும் అరవిరంద సంశయంగళై పండా నిற்கும். అది గొప్పతనం ఏమిటి అంటే, ఇమయ్యోర్ అని ఒక మాట వేశారు కదండి. ఇమయ్యోర్ అంటే నిత్య సూర్యులు అని అర్థం. నిత్య సూర్యులకి కూడా ఆయన గొప్పతనం అర్థం కాదంటే మనకెక్కడ అర్థమవుతుందండి? మనం ఇప్పుడు 3 కేటగిరీస్ చేశారు కదా, బద్ధులు, ముక్తులు, నిత్యులు అని 3 చేశారు. నిత్యులు ఎప్పుడూ కూడా ఉంటారు, జీవితం అంతా ఆయన సన్నిధిలోనే. ఆయనకే వాళ్ళకే ఆయన తత్వం అర్థం కాకపోతే ఈ మొదటి స్టేజ్ లో ఉన్న మనకి ఈ ముక్తులకి ఏం అర్థమవుతుందండి? ఎత్తనయ్యేను
అతిశయిత జ్ఞానరాన బ్రహ్మాదిగళుక్కం. వాళ్ళు బ్రహ్మాదులు, ఎంతో జ్ఞానం కలిగిన వారు. కానీ వాళ్ళకి కూడా అళవిరంద సంశయంగళై పన్నానిర్కం, తెలుసుకోలేని అందనంత సంశయాత్మకుడైనటువంటి స్వామి. ఏమిటయ్యా నువ్వేవో నాకు తెలుసు అనుకున్నాను, అబ్బే కొంచెం కూడా నీ గురించి నాకు తెలియలేదు అని మొదలు పెట్టుకుంటూ ఉంటారు. ఎన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి పరమం పదం నగ్రాహ్య కేనచిత్ క్వచిత్. ఇది அன்றிக்கே இமையோரங்கிறது நிச்ச சூரிகளையாய் அவர்கள் சூட்டு நன்மாலைகள் தூயனேந்த நிற்க தான் ఈటియ వన్నై తొడవుండం పోరంబడియాగ ఉమాం. జగత్తులో ఆయన లాంటి దివ్య మంగళ విగ్రహము అనేటువంటిది రెండవది లేదు. ఎంతో జ్ఞానం ఉందనుకున్న బ్రహ్మాదులు కూడా ఆయనని వర్ణించలేనంత మహాత్మ్యం కలిగినటువంటి వాడు. ఎన్నాయం భగవాన్ బ్రహ్మ జానాతి, విష్ణు పురాణం అంటే ఎంతో మహిమ కలిగినటువంటి, నేను గొప్ప దేవతా జాతికి చెందిన వాడిని అనుకునే బ్రహ్మగారికి కూడా అందనంత వైశిష్ట్యం, సర్వోత్కృష్టమైన నీ పరమపద స్థానాన్ని గురించి నేను తెలుసుకోలేనయ్యా అని విష్ణు పురాణంలో చెప్పినట్లుగా నా గ్రాహ్యం కేనచిత్ క్వచిత్, ఎవరి చేత ఆ వైభవం తెలియబడేది కాదు. ఎంత చెప్పినా ఇంకా ఉంటూనే ఉంటుంది అని అర్థం. దాన్ని అప్రమేయం హి, అప్రమేయం. ప్రమేయం కొలతకి అందేది, అప్రమేయం కొలతకి అందనిది. అంటే ఇంతవాడు అని చెప్పలేని వాడు అని భారతం చెప్పినటువంటి నగ్రాహ్యం కేనచిత్ క్వచిత్, ఇదేమో భారతంలోటి కొటేషన్ అన్నమాట. ఈ విధంగా ఎంతటి వారికి కూడా ఆయన దుర్లభుడు. అతిరం నెక్కయమ్మామై కొన్నాన్ అమ్మేన్మయ్యం కిడక్క చేదే తన సౌందర్యాదిగడై కాట్టి నిరత్తై కొండాన్. ఏం చేశాడో తెలుసా అండి? నేను లొంగనేమో అని తన అందాలు, తన మహిమలు, తన చాతుర్యాలు, తన యుక్తులు అన్నీ నాకు చూపించాడు. పడిపోయానంతే, ఏమవుతుందో నాకు తెలియలేదు. గ్రహించేశాడు, నా మనస్సు దోచుకుపోయాడు. ఇప్పుడు నా మనస్సు నాకు ఇవ్వయ్యా అంటే ఇవ్వనంటున్నాడు. ఎంత అందమైనటువంటి భావన! ఇలా కూడా ఉంటుంది. మనస్సు తీసుకుపోయి ఇమ్మంటే ఇవ్వట్లేటండి. అదే దాన్నే లీలాసుకులు చాలాసార్లు చెప్పుకున్నాం. హృదయాద్యది నిర్యాసి పౌరుషం గణయామితే హస్తమాక్షిప్య యాతోసి. చెయ్యి విడిలించుకుని పారిపోతున్నావు, గుండెల్లోంచి పో చూద్దాం, నా మనసులో ఉండకుండా పో చూద్దాం. ఎవరి తరవండి మన మనసులో ఆలోచన రాకుండా రెండో వాడు చేయగలుగుతాడా అని అన్నమాట. ఎన్నోడే ఇట్టిడు కొండల్లదు తెలియాదానాయ్ நம்முடைய నిరత్తై కొండదు తన్నుடைய వైలక్షణ్యత్తై పారాదే ఎండ్రో. ఎంత బాగా చెప్పారో చూడండి. ఆయా అందాలు చూపించి, తన అందాలు చూపించి ఎరవేయడం అంటారు చూడండి. ఏదైనా ఒకటి అవతలది మనకి రావాలి అంటే ఒక చిన్నది అలా పడేస్తే దానికోసం అవి ఈతలకు వస్తాయి, వాటిని మనం తీసేసుకుంటాం. అలా తన అందాన్ని నాకు అలా ఎరవేశాడు. ఇంత అందగాడివా అని నా మనస్సు ముందుకు వచ్చింది, పట్టుకుపోయాడు అంతే. అలాగ నన్ను దోచుకున్నటువంటి స్వామి అన్నమాట. ఆయనకి ఒక గొడవ ఉందిలేండి. ఏమిటి అంటే, నాతో గొడవ పెట్టుకుంటే గానీ ఆయనకు తోచదు. కొందరు ఇళ్లలో ఇలాగే ఉంటారు కదండి. అవతల వాళ్ళని గిల్లి వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే గాని వీళ్ళకి తోచదు. అది ప్రేమలోనూ ఒక భాగం అవుతుంది. జనరల్ గా జీవితాల్లో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కామ్గా కూర్చుంటే తోచదు, ఏదో అండం అన్నమాట. ఏమీ అక్కర్లేదనుకోండి, ఏ బావమరిదో ఎవరో వచ్చాడు అనుకోండి, అమ్మాళ్ళ వారు ఒక చోట చెప్తారు, ఏ బావమరిదో వచ్చాడు అనుకోండి, ఇదిగో కిష్కింద అగ్రహారీకులు వచ్చారు అన్నాడు. అంటే ఏంటి? కోతిమూకంతా వచ్చి పడింది అని. మా పుట్టింటి వాళ్ళని కోతిమూకంటారా? అదే గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అన్నమాట. అలా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం. ఎన్నోడే ఇట్టీడు కొండల్లదు తెలియాదానాయి. మంచి స్టేట్మెంట్. నాతో గొడవ పెట్టుకుంటే గాని బ్రతకలేడు. అది ఎన్నోడే ఇట్టీడు కొండల్లదు, గొడవ పెట్టుకుంటే గాని తెలియాదానాయి, బతకలేడు. ఏదో గొడవ పెట్టుకుంటూ ఉండాలి.
నిజానికి అలాగా ముంగి ముసానమ్మల్లా కూర్చుని ఉంటే ఎంత వస్తుందండి కాలం. ఏదో మాట్లాడుకోరనుకోండి, మాట్లాడించాలి అంటే అవతల వాళ్ళు ఊరుకోలేనంత మాట ఒకటి అనాలి. అప్పుడు వాళ్ళ గిల్లినట్లయి తప్పకుండా రియాక్షన్ వస్తుంది. అప్పుడు దాని మీద వాగ్వాదం పెరుగుతుంది. ఇదంతా ఎందుకని ఆయనకి సరదా అన్నమాట. చాలా ఇవే మహాకవులు, సినిమా కవులు కూడా అందమైనటువంటి భావ ప్రకటనలలో చాలా సినిమాల్లో, మాయాబజార్ లాంటి సినిమాల్లో ఉన్న సాహిత్యం చూడండి ఎంత అందంగా ఉంటాయో డైలాగ్స్ అన్ని. நம்முடைய நெற்கத்தை கொண்டது தன்னுடைய వైలక్షణ్యத்தை పారాదే ఎండ్రో. అది తన వైలక్షణ్యాన్ని చూపి అల్లిమలర్ తంతుజాయం తారాన్ నమ్ నిరత్తై కొండాల్ తన్నోడే స్పర్శముళ్ళ ఇదొన్నై తందు నమ్మ ఇవి జీవి పక్కలా మరే. నా దగ్గర అన్ని తీసుకోవడానికి సంసిద్ధపడుతున్నాడు కదా, మరి తన ప్రేమ ప్రకటనగా నాకు కూడా ఏమన్నా ఇవ్వచ్చుగా. అబ్బే మళ్ళీ అటు నుంచి ఇటు ఏమీ రాల్చడు. పట్టుకుపోవడం దోచుకుపోవడమే తప్ప ఇవ్వడం అనేది ఏనాడు లేదు అని. మా ఇంటికి వస్తే మాకేమిస్తావు, మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు. ఇక్కడికి తెచ్చేది వాడే, అక్కడ ఇచ్చేది వాడే, రెండు వాళ్లే తప్ప మనం పెట్టేది మాత్రం ఏది ఉండదు అన్నమాట. అల్లిమలర్ తంతు జయం తారాన్ నమ్ నిరత్తై కొండాల్. నా కాంతి తీసుకున్నాడు. తన్నుడే స్పర్శం ఉళ్ళదున్నాయి. తనతో స్పర్శ కలిగినటువంటి తందు ఒక మాలనో పువ్వునో ఇచ్చి నమ్మయ్య జీవి పక్కలా మరే మన బతికించచ్చు కదా. అది సైగలను పొరపాటున కూడా అలా చేయడం. ఏమి ఇచ్చే అలవాటు లేదు పాపం. ఏం చేస్తాడు? అది సైదానాగిల్ పూవిక్కట్టం బోలం నెరుక్కలామే. అది ప్రియుడిచ్చిన పువ్వులుగా యువతల వాళ్ళు కూడా ఇదిగోనండి ప్రేమగా నాకు ఇచ్చాడండి అని చెప్పుకుందామంటే ఏమీ లేదు, దోచుకుపోవడమే తప్ప ఇవ్వడం అనేది ఏనాడు లేనటువంటి వాడు. ఇలాంటి నిష్ఠూరాలు కూడా వాళ్ళ మధ్య చాలా ప్రేమగా సాగుతూ ఉంటాయన్నమాట. ఇది నిష్ఠూరం అనే అవతల వాడు ఎందుకు పనికిరాని వాటి తిట్టడం కాదు. ఎప్పుడైనా ఇచ్చావా, ఇవాళ తేకపోవడానికి కొత్త ఏమిటి అందనుకోండి, అయిపోయిందనమాట. నీ జీవితంలో ఏనాడు నువ్వు ఇవ్వలేదు అన్నదాన్ని చాలా అందంగా చెప్పడం. ఆర్కిడోని పూసలు సొల్లి நம்மை నలిందవన్ వాసలిలే కూపిడాదే ఆర్ వాసలిలే కూపిడేవో సొల్లిగో. ఏమండి, మన మాట వినేవాళ్ళ దగ్గర మొరపెట్టుకుంటాం గాని మన మాట వినని వాళ్ళ దగ్గర ఏం చెప్పుకుంటామండి. అలా మౌనంగా కూర్చుని ఉన్నాడు అంటే వినలేదా? కాదు, ఓ చెవి ఇటు పడేసే ఉంటాడు. కోపం వచ్చే మాట ఏదైనా ఉందనుకోండి, ఏంటంటున్నావు అని అప్పుడు రియాక్ట్ అవుతాడు. మళ్ళీ నోరు మూసుకొని విననట్టుగా కూర్చుని ఉంటాడు. పేపర్ అడ్డు పెట్టుకొని కూర్చుని ఉంటుంటారు చూడండి ఇంట్లో కొంతమంది. అలా అలా ఎప్పటికీ ఏదో అంటాం. ఏంటంటున్నావు అంటే ఓ చెవి ఇటు పడేసే ఉండి మళ్ళీ దీనికి రెస్పాండ్ అవుతూనే ఉంటారు అన్నమాట. ఆయన కూడా అలాంటి వాడే అని చెప్పి ఇక్కడ కాకపోతే ఎక్కడ మొదలుపెట్టుకుంటానయ్యా. మళ్ళీ ఇచ్చాది పూంగడిపడిన సోలైగళం వడదాన వయల్గళం సూర్యంద తిరుక్కడం దడివే చెప్పుకున్నామే. ఏ దివ్య దేశాన్ని చెప్పుకున్నా కూడా తోటలు, పొలాలు, సరోవరాలు, పుష్పాలు, అలాంటి తిరుక్కుడందలే కళ్వనంద అడుగుర సర్వేశ్వరన్. అక్కడికి వెళ్ళి హాయిగా ఎంత బాగుంటుందండి అలాంటి చోట్ల పడుకుంటే. నిజంగా మనమే ఊహించుకుంటే ఒక పల్లెటూరు, ఒక పొలం, అందులో ఫామ్ హౌస్లన్నీ ఇప్పుడు అలాగే కదండి వచ్చాయి. ఎటు చూసినా సరోవరాలు, పూలు, పరిమళాలు, పళ్ళు, కాయలు, అలాంటి అందమైన చోట తిరుక్కుడందైలో వచ్చి చక్కగా పడుకున్నాడు అన్నమాట. మామలర్ కణ్మలరిగిన మా ప్రార్థనా నవన్ మలరంద తామరే పూపులైరిక్కర కన్న. ఆయనకు పోటీట పద్మాల దగ్గరికి వెళ్ళి, ఏ పద్మాలు మీ రేకులు బాగున్నాయా, నా కళ్ళు బాగున్నాయా చూడండి అని వాటి దగ్గరికి వెళ్ళి అలా కళ్ళు విప్పి చూస్తాట. అలాంటి పోటీలు పెట్టుకుంటాట. అంటే అంత అందమైన నేత్ర సౌందర్యం కలిగిన వాడు అని చెప్పడం అన్నమాట. విశేష కటాక్షం పన్ని కాన్గరిలే నియంగై. అలాంటి వాడు ఆ చూపేదో నా వైపు చూస్తే బాగుంటుంది కదా. ఇక్కడ సునంద గారు రఘునాథాచార్య స్వామి వారు భార్య చేసుకునేటువంటి సరస సల్లాపాల గురించి అక్కడక్కడ కొటేషన్స్ ఇస్తున్నారు. అంటే పెద్ద పెద్ద వాళ్ళు కూడా అలాగా చిన్న చిన్న మాటల్లో పరిహాసంగా అవతల వాళ్ళని అంటూ మళ్ళీ అనుకుంటూ ఎలా గడిపేవారు, వారు ప్రత్యక్షంగా వారి సన్నిధిలో అనుభవించారు కాబట్టి అవన్నీ గుర్తుకొచ్చి అవి పెడుతున్నారు, టైప్ చేస్తూ ఉన్నారు.
ఇలాగ కొంతమంది చాలా సంస్కారయుతమైనటువంటి జోక్స్ అన్నమాట. అది కూడా మళ్ళీ పరిహాసం అని అవతల వాళ్ళని చిన్నపరిచేలా ఉండవండి. పరిహాసం లోకంలో పరిహాసము పవిత్ర వస్తువును గమనింపదేమో అంటారు రాళ్లపల్లి అనంతకృష్ణ ధర్మ గారు. అంటే అవతల వాడు ఏమనుకున్నా సరే జోక్గా అన్నాలే అని అనేస్తారు. అలాంటి పరిహాసం కాదండి ఇది. పరిహాసం కూడా ఇప్పుడు ఉద్యానముల వీర విహారమే అన్నాడండి సముద్రాల వారు ఆ మాయాబజార్ సినిమా పాటలో. ఆహా, నీకు ఎంత వీర విహారం చేస్తున్నావు, ఎక్కడా యుద్ధరంగంలో కాదు, అడవుల్లో కాదు, ఉద్యానముల తోటలో వీర విహారం ఏంటండి? పువ్వుల దగ్గర బాణాలు శరము పట్టుకొని నడవాలా? ఇది అవతల వారిని సున్నితంగా అందంగా, ఆహా ఇక్కడేలే ఆడవాళ్ళ దగ్గరేలే చిలకడ ఓహో శౌర్యములే, మా దగ్గరేలే మీ అభినయాలన్నీ కూడా, ఇలా సున్నితమైనటువంటి హాస్యం. విశేష కటాక్షమం పన్ని కాంగరిలే నంగై కూకురల్ కెక్కైక్కు సన్నిహిత నంగై. నా మాట వినిపించుకునే వాళ్ళ దగ్గర నేను ఇలా ఇంత సాన్నిహిత్యం ఉంది కాబట్టి అనగలుగుతున్నాను గాని పరాయి వాళ్ళ దగ్గర అంటానయ్యా నేను. వల్లి వడవేల్ సూజ్ కుడంగై తీగలతోటి పంట పొలాలతోటి చుట్టబడిన కుడందైలో మామలర్ కళ్ళడలరిగిన్ రమాల్ చక్కగా పద్మాలతో పోటీ పడేటువంటి నేత్ర సౌందర్యం కలిగి తొల్లై అంశోది ఎన్న తొడంగి ఆర్కిడికోయిన పూసలు సొల్లీరి ఎన్నో అన్వయం. నిజంగా నంబిళ్ళయ్య గారండి అంతా చెప్పేయడం అంటే చెప్పే వాళ్ళకు కూడా సూచన చేయడం అండి. ఇది పాఠాలు నేర్పడం, ఇలా నేర్చుకోండి అని. ఏమిటి విషయం అంతా చెప్పేసిన తర్వాత మళ్ళీ ఆ ఎసెన్స్ అంతా సారభూతంగా మళ్ళీ కొన్ని వాక్యాల్లో ఇచ్చేయడం అనమాట. అలా ప్రతి పాసురంలోనూ అన్వయాన్ని మళ్ళీ తీసుకొచ్చి కిందకి చేస్తారు. అటు ఇటు పోకుండా ఏ ఆర్డర్లో చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి అనేటువంటి అన్వయాన్ని చెప్తారు అన్నమాట. అది 6వ పాసురం. తొల్లై అంశోదిனை కుంగాళ్ என் சொல்லளவன்று இமையோர் தமக்கும் எல்லை இலாதன கூழ்பொச் செய்யும் அத்திரம் நிற்கையம் மாமை கொண்டான் அல்லி மலர் தன் துழாயம் தாரான் ஆர்க்கிடிதோ இனி பூசல் சொல்லீர் வள்ளி வள வயல் சூழ் குழந்தை மாமலர்கள் வளருகின்ற மாலே. 7వ పాసురం. మాలరి కేశవన్ నారణన్ సీమాధవన్ గోవిందన్ వైగుందన్ ఎండ్రెండ్రు. మొదటి పాదం అంతా ఆయన దివ్యనామానుసంధానంతో పూర్తయిపోయింది. మాల్, హరి, కేశవన్, నారణన్, சீமாதவன், கோவிந்தன், வைகுந்தன் என்றென்று ஓலமிட என்னை பண்ணி விட்டிட்டு ஒன்னும் உருவம் சுவடும் காட்டான் ஏலமலர் குழல் அன்னை மீர்காள் என்னுடைய தோழியர்கள் என் செய்கேன் காலம் பல சென்னும் కాన్పదువానై ఉంగళోడు ఎంగళ్ ఇడయిల్లయ్యే. ఎంత బాగుంటాయోనండి పాసురాలు. అర్థంలోకి వెళ్ళి అవతల వాళ్ళు ఎంత చెప్పినా వినలేదనుకోండి, బాగులేవనుకోండి వాళ్ళ మాటలు మనకి, మీరు నాకేం చెప్పకండి అని ఇంకా చెప్తున్నారనుకోండి, ఇక మీకు నాకేం సంబంధం లేకుండా అవతలికి అనే ముగింపు ఎలా ఉంటుందో ఆ ముగింపు ఈ పాసురంలో ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. ముందుగా ప్రతిపదార్థాన్ని చూడండి. 7వ పాసురంకి ఈ ఫ్రెండ్స్ అందరూ చుట్టూ చేరి, అమ్మా కష్టం అమ్మా, ఆయన దుర్లభుడమ్మా, ఆయన సులభుడు కాడమ్మా. కొంతమంది ఉంటారండి, మనం ఏదైనా పని మొదలెట్టగానే అబ్బా ఇంత ఏం చేయగలుగుతావు వద్దులే అని వెనక్కి లాగడం మొదలు పెడతారు. కొంతమంది కొంచెం కొంచెం చేసుకుంటూ వెళ్తే అయిపోతుంది, చేసేద్దాం అని ప్రోత్సహిస్తారు. కొంతమంది అమ్మో అదా ఇప్పుడు ఎక్కడ చదవగలమండి మనం అంతా చదవకు, మొదలుపెట్టు, కొంచెం కొంచెం అవుతుంది కదా. ఇలా ప్రోత్సహించే పద్ధతి ఒకటి ఉంటుంది, వెనక్కి లాగే పద్ధతి ఒకటి. జీవితంలో మనకి అన్ని పనుల్లో కూడా, ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం దగ్గర నుంచి అబ్బా ఇప్పుడు ఇంత ఏం చేసుకుంటాం అనే పద్ధతి ఒకటి, యథాశక్తి చేయగలిగినంత చేద్దాం అని మొదలు పెట్టేది ఒకటి. ఇది తిండికి సంబంధించింది. అదే ఒక మంచి పవిత్రమైన గ్రంథాలు చదువు, అమ్మో రామాయణమా మేము ఎక్కడ చదువుతామండి, మొత్తం అంతా చదువుకు, ఓ సుందరకాండ తీసుకో, ఒక ఆశ్వాసం చదువు, అది కూడా లేదండి, ఒక శ్లోకం చదువుకో రోజుకి,
మనకి జయపంచకం అని జయత్యదుపలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవ ఇవి ఉన్నాయనుకోండి, ఆ 5 శ్లోకాలు చదువుకోండి. అమ్మో 5 కష్టం అండి, పోనీ ఒక్కడు చదువుకోండి. ఎంత అయినా సరే, అంటే ప్రారంభించడమే కష్టం. ప్రారంభిస్తే నెమ్మదిగా ఆ బండి, ఆ ట్రైన్ అలా లాక్కుపోతుంది అనమాట. స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంటాం కదా, మొదలు పెట్టడమే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. కాబట్టి అమ్మ అంత కష్టమైన వాడి గురించి ఎందుకమ్మా నువ్వు అని అంటారేమో. కష్టం కాదు, నేను ఆయన్ని పొగడకుండా ఉండలేను. మీరు కనుక ఇలా చెప్పారంటే మీకు నాకు సంబంధం లేదు, పొండి అతలకి. మనం అంటాం కదా, కాసేపు ఆతలకు పండి నా పని పూర్తి చేసుకొని ఇవ్వండి అంటుంటాం. అలాగా అంటుంది అనమాట. ఎవరండి ఈయన, ఎన్ని విశేషణాలు, పేర్లు, నామాలు ఎంత బాగా పాసరుల్లోకి, ఆ పాదంలోకి ఇమిడిచారో చూడండి నమ్మాళ్ళవారు. మాల్ అనేది అద్భుతమైన పదం అండి. ఇప్పుడు మాల్స్ వేరు కదా, మనం అన్ని అక్కడ దొరకడాలు ఇవి కాదు. మన తమిళంలో మాల్ అనగానే ఆశ్రిత వ్యామోహము కలిగిన వాడు. మనం ఒక్కసారి తిరుపవైలో ఆండాళ్ళ తల్లి మాలే అని పిలిచేసింది ఏకంగా. అంటే ఇంక అసలు దృష్టి మళ్ళట్లేదు, అలాగే చూస్తూ వ్యామోహంగా ఉన్నాడు అని. అంత ఆశ్రిత వ్యామోహం కలిగిన వాడు. హరి పాపాలని హరించేవాడు. హరి హరతి పాపాన్ని, మన పాపాలన్నీ కూడా ఆయనే హరించేస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడండి? కేశవన్. అబ్బా ఎంత అందమైన కేశపాసం కలిగిన వాడండి. జుట్టు, ఆయన జుట్టు ఎంత అందంగా ఉందండి. కేశవుడు అనగానే 3 అర్థాలు మనకు ఒక్కసారి గుర్తుకొచ్చేయాలి. ఏమిటి ఆ 3 అర్థాలు? కేసి అనే రాక్షసుణ్ణి తాను చంపినటువంటి వాడు అనేటువంటి అర్థం కూడా, అంటే ఆ శత్రువులని నిరసన చేసేటువంటి పరాక్రమ గుణం కూడా మనకి గుర్తుకు రావాలి అనేటువంటి విషయాన్ని, అందమైనటువంటి కేశ సౌందర్యం కలిగిన వాడు. ఈ 2 సామాన్యార్థాలండి. ఆయన యొక్క మూల ప్రకృతిని చెప్పేటువంటి అర్థం క ఈశ కేశ. క అంటే బ్రహ్మగారు, ఈశ అంటే రుద్రుడు. వాళ్ళిద్దరూ ఈయన దేహంలోంచి పుట్టారు అనడం వల్ల ఆయన కేశవుడయ్యాడు. ఇది చాలా పురాణాంతర్గతమైన విశేష అర్థం. ఈ అర్థం, ఈ 3 అర్థాలు మనకు ఒకసారి గుర్తుకు రావాలి. కేశవన్, సుందరమైన కేశపాశము కలిగినటువంటి వాడు. నారణన్, ఇంకే నామం అర్థం చెప్పుకోవాలంటే ముముక్షుప్పడంతా వెళ్ళిపోవాలి, అంత అర్థం. నారాలు జీవులు, ఈ జీవులన్నిటికీ కూడా అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, లోపల బయట కూడా ఉండేటువంటి సర్వాంతర్యామిత్వము సర్వబహిత్తత్వము 2 కూడా ఉండేటువంటి నామం. అంటే ఇందుగలడు అందులేడని సందేహం వలదని మనకు అర్థమయ్యేలాగా చిన్న పదాలతో పోతన్న గారు నారాయణ పదార్థాన్ని అంత బాగా చెప్పారు అన్నమాట. సీమాధవన్, సీమాధవన్ అంటే అమ్మకి ప్రియుడు, అమ్మకి భర్త, అంటే శ్రియపతి, అంటే లక్ష్మీనాథుడు. దాన్నే మనం శ్రియ పతి, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు. గోవిందన్, ఈ గోవింద నామానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో. గో అనేటువంటి ఒక్క ధాతువుకి 10 అర్థాల దాకా ఉన్నాయండి. అందులో ఏమిటి? వేదవాక్యాలని రక్షించినటువంటి వాడా, గోవులని రక్షించినటువంటి వాడా, సూర్య కిరణాదులకన్నిటికీ ఉత్పత్తి స్థానమైనటువంటి వాడా, ఇలాగ చాలా అర్థాలు చెప్పుకుంటాం. ఇక్కడ గోవిందుడు అంటే కొండనెత్తినవాడా, అంటే శాస్త్రిత పారతంత్రుడా, అంటే సులభుడా. ఇన్ని లింకు ఒకదాంట్లోంచి ఒకదాంట్లోకి చైన్, ఆ మీనింగ్ అలాగా అల్లుకుంటూ వస్తే 10 అర్థాలు చెప్పుకోవచ్చండి గోవింద నామానికి. ఎండ్రు అంటే అని, ఎండ్రెండ్రు అంటారు ఎప్పుడు పాసరాల్లో వస్తుంది. అని ఇలా అని ఈ మాటలు చెప్పుకుంటాం. అంటే అవి అయిపోవడం అనేటువంటిది ఉండదండి. ఎన్ని పేర్లు చెప్పుకున్నా కూడా అలాగా
అవి అనంత కోటి నామాలని మన కోసం మనం ధారణ చెయ్యడం కోసం ఓ 100 నామాలో 1000 నామాలో ఏర్చి కూర్చి దండగా చేసి ఛందస్సులో వేసి ఎంత ఉపకారం చేశారండి మహర్షులు మనకి. వేదవ్యాస మహర్షి. లేకపోతే 1000 నామాలు వరుసగా చెప్పగలమండి మనం? 5-6 నామాలు చెప్తాం, 10 దాకా చెప్తాం, తర్వాత రాదు, ఆర్డర్ రాదు మనకి. అది జ్ఞాపకం ఉండాలి అంటే ఛందస్సులో ఉండాలి అన్నమాట. అందువల్ల ఆ ఛందస్సును కూర్చారే ఓలమిడ. అది ఘోషించడం. ఘోషించడం అంటే ఏదో చదువుకోవడం కాదు. ఆ శబ్దం అంతా, ఇల్లంతా, మనం ఉన్న ప్రాంతం అంతా కూడా ఒక వైబ్రేషన్ అలాగ వచ్చేస్తుంది అనమాట. దాని యొక్క శక్తి మనని ఒక్కసారి అలాగ తుళ్ళి పడేలాగా, ఆనందపడేలాగా, జాగృతమయ్యేలాగా, చైతన్యం కలిగేలాగా చేసేటువంటిది. అది ఘోషని ఇవ్వడం అంటే. ఎన్నై పన్ని అలా నన్ను చేశాడండి. ఆ నామాలు పఠిస్తే గాని నేను ఉండలేను, ఆ రూపాన్ని తలుచుకుంటే గాని నేను ఉండలేను. విట్టు ఇట్టు విడిచి పడేశాడు. ఇదిగో నువ్వు ఇలా ధ్యానం చేసుకుంటూ పడుండు అని నన్ను పడేశాడు అక్కడ. అందులోంచి నేను ఇంకా బయటికి రాలేను. ఆ నామానుసంధానం, ఆ రూపానుసంధానం అలా చేసుకుంటూ అలాగా ఉన్నాను అన్నమాట. ఒన్నం ఉరువం, ఆయన యొక్క ఉరువు అంటే తిరుమేను శరీరం, అంత అందమైనటువంటి రూపము. సువడం ఒక గుర్తు, కాటాన్ నాకు చూపించట్లేదు. ఇంత కష్టపడి వచ్చినటువంటి వాడు ఇదిగో నీకోసం వచ్చా, ఈ పువ్వు తెచ్చా, ఇవ్వచ్చు కదండి. ఒక్క పువ్వు కూడా ఇవ్వడు, ఏదో ఒక గుర్తు కూడా తేడు, దోచుకుపోవడమే తప్ప ఇచ్చే అలవాటు లేనటువంటి స్వామి. అది ఈ ఆళ్వారి నాయకి తన చుట్టూ ఉన్నటువంటి చెలులని మధ్యలో అందమైనటువంటి పిలుపులతో పిలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం పిలిచింది? ఏలమ్మల ఏలకుల వలె పరిమళించే కేశ సౌందర్యం అంటండి. అసలు ఈ పోలిక మీకు ఎక్కడైనా దొరికిందా? ఇప్పుడు యాలకుల పొడి ఉందనుకోండి, ఎంత అది వైలక్షణ్యాన్ని యాడి చేస్తుందండి. పరవానం చేసుకుంటాం, అందులో యాలకుల పొడి వేస్తే వచ్చే పరిమళం వేరు. అసలు చాలా ప్రత్యేకమైన పరిమళం. మన తీర్థపొడిలో యాలకుల పరిమళం గుబాళిస్తూ ఉంటుంది. ఈవిడ కేశపాసం అలా ఉంటుంది కండి. ఈ చెల్లుల యొక్క కేశపాసం ఎలా లవంగ తీగలన్నీ పెట్టుకుంటే అవి తీసేసిన తర్వాత మనకి అనుభవంలో మల్లెపూలు జాజి పువ్వులు పెట్టుకుంటాం అనుకోండి, తీసేసి జుట్టు ఒకసారి ఇలాంటి ఆ పరిమళాలు వస్తుంటాయి. అలా యాలకుల పరిమళం వచ్చేటువంటి కేశపాసం కలిగినటువంటి అన్నయ్య మీరుగాళ్ తల్లులారా, అమ్మా ఎన్నుడై తోழிయర్గాళ్, నేను ఎంత అదృష్టం చేసుకున్నానో, మీరందరూ నాకు చెలికత్తలుగా లభించారు అని. ఉన్న వైశిష్ట్యాన్ని గుర్తించడం చాలా కష్టం అండి. లేని వాటి కోసం ఆరాట పడతాం కానీ ఉన్న విలువలను తెలుసుకోం మనం ఏ రోజుకి ఆ రోజు. ఈ పాయింట్ చాలా ముఖ్యమైన విషయం. మన చుట్టూ ఎంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి మనకి. మనని ఉజ్జీవన మార్గంలో నడిపించే వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. మన మంచిని కోరేవారు, హితాన్ని కోరేవారు ఎంతమంది ఉన్నారండి. ఇలాంటి వాతావరణాన్ని నాకు కల్పించావా తండ్రి అని ఆయనకి ఎప్పటికప్పుడు కృతజ్ఞతని చెప్పుకుంటూ ఉండాలటండి. మొట్టమొదటి చేసేది కృతజ్ఞత ఆవిష్కరణ. ఏం చేయగే, నన్ను ఏం చేయమంటారు? కలకాలం చెన్నం, ఎంతకాలం అయిపోయినా కూడా కాన్బదు, ఆయన్ని తప్ప నేను ఇంకెవ్వరిని సేవించడానికి నా మనస్సు వెళ్ళదు. అనై, ఇది 100కి 100 పాళ్ళు సత్యము. ఉంగళోడు ఎంగళడే. అమ్మ కాదమ్మా, ఆయన దుర్లభడమ్మా దుర్లభడమ్మా. ఇదిగో ఇలా చెప్తే ఉంగళోడు ఎంగళోడు ఇళ్ళై ఇడై ఇళ్ళై. మీకు నాకు సంబంధం లేదు. అక్కర్లేని సలహాలు ఇవ్వడానికే మీరు వచ్చారు అని అనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు తల్లి. నిర్మోహమాటంగా చెప్తున్నా, మన మధ్య ఏ సంబంధము లేదు అంటున్నారు. అంటే నిషేధించే వాళ్ళని దరిదాపుల్లో కూడా ఉండనివ్వని మనస్తత్వం. భగవత్తత్వాన్ని మన నుంచి దూరం చెయ్యాలి అనుకున్న వాళ్ళ సమీపంలో కూడా మనం ఉండకూడదు. అందువల్ల నన్ను గొప్ప గొప్ప ఇళ్లలో పుట్టించక్కర్లేదు.
ఎక్కడ నీ భజనలు జరుగుతాయో అక్కడ పుట్టించు అని చెప్పి భాగవతంలో చెప్పిన పద్యాలన్నీ ఈ భావాన్ని మనకి చెప్తున్నాయి అన్నమాట. మాల్ హరి కేశవన్ నారణన్ சீமாதவன் கோவிந்தன் வைகுந்தன் என்றென்று ஓலமிட என்னை பண்ணு விட்டிட்டு ஒன்றும் உருவம் சுவடும் காட்டான் ஏலமலர் குழல் அன்னை நீர்காள் என்னுடைய தோழியர்கள் என் செய்கேன் காலம் பல சென்னும் காண்பதுவானை உங்களோடு எங்கள் இடை இல்லையே. தேவேசம் கோலநாதம் నతైత మనసం పద్మనాభం రమేశం లోకార్యం కృష్ణయుగ్నేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సహకురు కేశేందు సింధుం జతీంద్రం మాలాదుర్యామునార్యౌ మమ హృది నిరదే రామ పద్మాక్షనాదం తిరువరుణ్మాల్ సేனை முதலி செடுகோபன்னாதமணி சீரைய கொண்டார் மணக்கால் நம்பி சென்றாமாள வந்தார் குருமாலாதரர் குருகை பிறார் அம்பாமிதிராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமனீர் கண்ணர் கம்புடைய நம்பிள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் அற்பனாவர் இவரருளாளர் திருவடி ஒன்றிய தேவப்பெருமாள் கை கொண்டரும் திருமலை ஆழ்வார் పదంగాళ్ మున్నెన్నులు చేయడం మనవే. ఇదిగో ఇలా భాగవతోత్తముల్ని అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు అన్నమాట నమ్మడి వాళ్ళు ఆనందం కలిగించడం కోసమని. నమోస్తు దేవరాజాయ చతుర్గ్రామ నివాసినే రామానుజార్య దాసస్య సుతాయ గుణశాలినే నమ శ్రీశైలనాథాయ కుంతీ నగర జన్మనే ప్రసాదలబ్ధ పరమప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశదయా పాత్రం దీవత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య ஜாமாதரமுனம் வாழ திருவாய் மழப்பிள்ளை மாதக வாழ்வாழும் மணவாழ மாமனவன் வாழியவன் மாறும் திருவாய் மழப்பிள்ளை மானத்தோர் தேரும்படி உரைக்கும் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தாகில திரவிட வேத ரகசிய ஜாத்தம் ஸ்ரீ கௌதமான் வேதம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமாம் சரணம் பிரபஞ்சே கௌசிகாம் வே சஞ்ஞம் వెంకటారితనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడైవర్లిమాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదే శ్రీ లక్ష్మణార్య విబుధం సంసరే దేవి కీర్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాస